రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి తల్లికి వందనం నిధులను విడుదల చేస్తోంది. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి 13,000 చొప్పున జమ చేయనుంది. నేటి నుంచి ఈ నెల 24 వరకు విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ కాబోతున్నాయి. దీని ద్వారా ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేరనుంది. ప్రభుత్వం మొత్తం 10,000 కోట్ల సాయాన్ని అందించనుంది. ఇక కొత్త అడ్మిషన్లు పొందిన వారికి ఆగస్టు 30 నాటికి నిధులు జమ కాబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి తల్లికి వందనం నిధులను విడుదల చేస్తోంది. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలో ఒక్కొక్కరికి 13,000 చొప్పున జమ చేయనుంది. నేటి నుండి ఈ నెల 24 వరకు విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ కాబోతున్నాయి. దీని ద్వారా ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేరనుంది. ప్రభుత్వం మొత్తం 10,000 కోట్ల సహాయాన్ని అందించింది. ఇక కొత్త అడ్మిషన్లు పొందిన వారికి ఆగస్టు 30 నాటికి నిధులు జమ కాబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి తల్లికి వందనం నిధులను విడుదల చేస్తోంది. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి 13,000 చొప్పున జమ చేయనుంది. నేటి నుంచి ఈ నెల 24 వరకు విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ కాబోతున్నాయి. దీని ద్వారా ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం మొత్తం 10,000 కోట్ల సహాయాన్ని అందించనుంది. ఇక కొత్త అడ్మిషన్లు పొందిన వారికి ఆగస్టు 30 నాటికి నిధులు జమ కాబోతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ చేస్తూ ఉంది. మొత్తం 15,000 రూపాయలు, 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కి, అదేవిధంగా 13,000 రూపాయలు తల్లుల ఖాతాల్లో కూడా జమ చేయబోతూ ఉన్నారు. ఈ రోజు ఈ నగదు వాళ్ళ ఖాతాలో జమ చేయబోతున్నారు. ఈ రోజు నుంచి ఈ నెల 24వ తారీఖు వరకు కూడా ఈ నగదు జమ అవుతూ ఉంది. ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి చేకూరబోతుంది. మొత్తంగా 42.70 లక్షల తల్లుల బ్యాంకుల ఖాతాలో ఈ నగదు జమ కాబోతుంది. కొత్త అడ్మిషన్లకు సంబంధించి ఆగస్టు 30 నాటికి ఆ నిధులు జమ చేయబోతూ ఉన్నారు. తల్లికి వందనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క బిడ్డను చదివించేటువంటి తల్లికి ఆర్థికంగా చేయూతను అందించే విధంగా, ముఖ్యంగా పిల్లల్ని బడికి పంపిస్తే ఖర్చు అవుతుంది అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది గతంలో ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయితే పిల్లల్ని స్కూల్కి పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందంటూ కూడా తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి అర్హులైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి సంబంధించి వాళ్ళ తల్లుల ఖాతాల్లో ఈ నగదు జమ చేయబోతూ ఉన్నారు. మొత్తంగా ఏదైతే దీనికి సంబంధించి నగదు జమ చేస్తారంటూ కూడా గత కొద్ది రోజులుగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. దానిపై ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మరి కాసేపట్లో జమ చేయబోతూ ఉన్నారు. ఈ జమ చేసిన తర్వాత కూడా అర్హులైనటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి డేటాని అక్కడున్నటువంటి స్థానిక సచివాలయాల్లో కూడా వాటిని బయట ఉంచబోతూ ఉన్నారు. అక్కడ వాళ్ళకి ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాటికి సంబంధించి ఫిర్యాదులు చేసుకోవచ్చు. ఎవరికైనా సరే వీటికి సంబంధించి నగదు జమ కాకపోతే దానికి తగిన విధంగా ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి నంబర్స్ కి
కాల్ చేసి అప్డేట్ చేసుకొని ఆ నగదు జమ అయ్యే విధంగా కూడా తల్లిదండ్రులు అన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి మొదటి నుంచి ఏదైతే చెప్తుందో స్కూళ్లు ప్రారంభమైన తర్వాత ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడే విధంగా విద్యార్థులకు ఎలాంటి నష్టం లేకుండా విద్యార్థులకి పూర్తిగా కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా స్కూల్ ను కూడా పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తూ ఉన్నారు. ఎక్కడికెక్కడ ఏదైతే ఈ బళ్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మొత్తంగా తల్లికి వందనం ద్వారా ఈ రోజు కొన్ని లక్షల మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ కాబోతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.